ఓయూలో కొత్త హాస్టల్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తారని హామీ. పోలీసుల రక్షణతోనే ఓయూకు సీఎం రేవంత్, తమ హయాంలో పనులకు రిబ్బన్ కట్ చేశారన్న హరీష్. కేంద్రం దృష్టికి ఆక్వా రైతుల సమస్యలు, టారిఫ్లతో నష్టం లేకుండా చూస్తామన్న కేంద్ర మంత్రి భూపతి రాజు. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అక్రమాలను అరికట్టేందుకే కొత్త కార్డులన్న నాదెండ్ల. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా, మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయన్న సుప్రీంకోర్టు. ప్రధాని జైలుకెళితే పదవికి రాజీనామా చేయాల్సిందే, రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాలకు అమిత్ షా కౌంటర్. తెలంగాణలో యూరియా కోసం రైతుల అగచాట్లు, కాగజ్ నగర్ లో ఆందోళన చేసిన ఎమ్మెల్యే అరెస్ట్. దివ్యాంగులపై జోకులు వేస్తే కఠిన చర్యలు తప్పవు, కమెడియన్లను సుప్రీంకోర్టు వార్నింగ్. ఆకస్మిక వరదలపై పాకిస్తాన్ను హెచ్చరించిన భారత్, తావి నది ప్రమాదకరంగా మారిందని వార్నింగ్. 13 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు పాక్ విదేశాంగ మంత్రి, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై యూనస్తో చర్చ. బ్యాంకు రుణాలను విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం, ధరల స్థిరత్వం, ఆర్థిక వృద్ధి లక్ష్యమన్న ఆర్బీఐ గవర్నర్.